forever with gratitude Ninagar. ఈ సీజన్లో మేము లిమిట్లెస్ ప్రామిస్లు చేసాం. ఫస్ట్ ప్రామిస్ నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ. దానికి బదులు చీఫ్లు ఉన్నారు. ఆ చీఫ్లు ఎలా పర్ఫామ్ చేశారో మనం హౌస్లోకి వెళ్ళి మాట్లాడదాము. అంతేకాదు లిమిట్లెస్ రేషన్, లిమిట్లెస్ ప్రైజ్ మనీ అని కూడా చెప్పాం. వాటి కోసం హౌస్ మేట్స్ ఎలా పోటీ పడుతున్నారు హౌస్లోకి వెళ్ళి మనం ఆదిత్యనా? నువ్వు చేసిన తప్పేంటి చెప్పు. నేను యాక్టివ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను, ఎంతవరకు సక్సెస్ అయ్యానది తెలియదు. అది ప్రయత్న లోపం, తప్పు కాదు అది. అదే సార్. నువ్వు చేసిన తప్పేంటి చెప్పు, ఎందుకంటే అందరూ తప్పు చేశారు. ఒక బోర్డు ఉండాలి అక్కడ. ఆ క్లాత్ తీయండి. మీ 3 క్లాన్స్ అక్కడ క్లియర్గా కనపడుతున్నాయి. మీ క్లాన్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరే ఇవాల్యుయేట్ చేయాలి. యష్మి, నీతో మొదలు పెడదాం. మీ క్లాన్ పర్ఫార్మెన్స్ రెడ్ అంటే నాట్ గుడ్, గ్రీన్ అంటే గుడ్, అండ్ రీజన్ కూడా కావాలి మాకు. మై గాడ్, నువ్వే కదా చీఫ్, తెలీదా? యష్మి, ఐ వాంట్ యూ టు రిమెంబర్, గుర్తుపెట్టుకో, సేఫ్ ఆడటం కోసం అందరినీ గ్రీన్ లో పెట్టామనుకో ఆడియన్స్ నిన్ను ఎక్కడ పడతారో తెలుసు కదా. ఫస్ట్ అబ్బాయి టాస్క్ చాలా బాగా, అంటే ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ చాలా బాగా ఆడారు అండ్ అందరూ చూసాం అబ్బాయి గేమ్ ని. సో అందుకే అబ్బాయిని గ్రీన్ లో పెడుతున్నాను. అండ్ ఆల్సో సేమ్ విత్ పృథ్వీ సార్. పృథ్వీ కూడా పృథ్వీ పక్కన పెట్టు. పృథ్వీ పక్కన పెట్టు. ముందు అబ్బాయి గురించి మాట్లాడాలి. ఓకే, యా. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చెప్పాల్సింది నేను చెప్పాలి కదా. మీ ఉద్దేశంలో అబ్బాయి టాస్క్లు బాగా ఆడాడు, అంతేనా? మరి విష్ణుప్రియ ఉద్దేశంలో? విష్ణు చెప్పమ్మా. కొంచెం బయాస్డ్నెస్ అనిపించింది సార్. అలాగే ఉండాలి కదా. ఆటగాడు తన క్లాన్ కోసం ఆడతాడా, నీ క్లాన్ నీ కోసం ఆడతాడా? వాళ్ళ కోసమే. సో అందులో బాయస్ ఏముంది? బాయస్ అంటే ఓకే, నన్ను ఒక పాయింట్ ఆఫ్ టైం లో అన్న తోసారు, బట్ అన్నకి అది తెలియలేదు. బట్ అది ఇన్వాలంటరీగా జరిగింది, బట్ ఆయనకు అది తెలియదు. బట్ అప్పటికి విష్ణు ఇన్వాలంటరీ జరిగిన తర్వాత అని నువ్వే అంటున్నావు, అంటే అన్ఇంటెన్షనల్. ఇక దాంట్లో బాయస్ ఏముంది? అది తర్వాత మేము డిస్కషన్ లో నేను అంటే మా టీమ్ మెంబర్స్ కూడా అన్న అలా అంటాం చూశారు. అన్నేమో నేను అలా చేయలేదు అంటున్నాడు. సో మేబీ అన్న చేసి, సరే అసలు అన్న ఏం చేశాడో చూపించు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు? ఆ టాస్క్ సంచాలకి పప్పు పప్పా కాదా చెప్పు. అంటే స్ట్రాంగ్ గా ఉండలేకపోయింది, తనే ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క డిసిషన్ మార్చుకుంటే లేదనుకో. This is the last warning. Yes sir, I won't repeat that. Don't repeat that for us. Okay? All right. Sit down. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. ఆడిందైతే నేను చూడలేదా లేకపోతే తెలీదా? నా పరంగా అయితే నేను కరెక్ట్ గానే ఉన్నా అనిపిస్తాను సార్. 90 మార్క్స్ వస్తాయన్న స్టూడెంట్ కి 40 మార్క్స్ వస్తే డిసప్పాయింట్ అవుతావా లేదా? యష్మి నీ విషయంలో అలా అనుకుంటా. ఇంకెక్కడ స్కోప్ ఉండేనో నాకు అర్థమయ్యేలా చెప్తే నేను డెఫినెట్గా చేస్తుండే సార్. స్కోప్ ఉండదమ్మా, స్కోప్ నువ్వు తయారు చేసుకోవాలి, తీసుకోవాలి. వీడియో ప్లీజ్. ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోతే అలా అంటారు, రైటా? నేను అసలు యాక్చువల్లీ ఎక్స్టెండ్ చేయొద్దు అనుకున్నాను సార్. కీప్ క్వైట్. మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం.